నాటుకోడి అయిపోయింది, సాంబార్ కావాలి, తర్వాత చేపల కోసం మంచి మసాలా వేసి మంచి కారం వేసి వేసేవాడు గారు చేపల పులుసులో, నెల్లూరు చేపల పులుసులో మన అన్నము. మన ముక్కుతెప్పలో ఉన్నటువంటి స్థానిక సంఘం, ముక్కుతెప్పలో ఉన్నటువంటి స్థానిక సంఘం పిల్లలు అటు ఇటు తిరగకూడదు అయ్యా. వాళ్ళు నీళ్లు లేక దాహమయ్యి ఏం చనిపోవట్లేదు, ఆ దాహంతో అల్లాడిపోయి ప్రాణాలు ఏం వదలరు. మనకి ఇక్కడ సుమను లాజర్ గారు తరచుగా నన్ను పిలిచి, మరి కొంతమంది సేవకులను పిలిచి మీ అందరికి ఏం చెప్పిస్తున్నారు వాక్యాన్ని చెప్పిస్తున్నారు కదా. ఇప్పుడు మాకంటే బహుమానాలు ఎవరికి ఎక్కువ వస్తాయంటే లాజరన్నకు సుమనికే వస్తాయి. ఎందుకు వారిద్దరికి ఎక్కువ బహుమానాలు వస్తాయంటే అలాంటి సేవకులను పిలిచి ఖర్చులు పడి ప్రయాసపడి మీకు ఏం చెప్పిస్తున్నారు, ఏం చెప్పిస్తున్నారు? వాక్యాన్ని చెప్పిస్తున్నారు. ఈ వాక్యాన్ని చెప్పించడం అనేది చిన్న సంగతి ఏం కాదు కదా, పెద్ద ఖర్చుతో కూడిన పని అది. కాబట్టి దీని అర్థం ఏంటంటే గొర్రెలకు మంచి మేత వేయాలని మరి లాజర్ గారు సుమన గారు ఆలోచన చేస్తారు. ఎప్పుడు మనమే కాదు మేత వేసేది, మనమే కాకుండా ఇతరుల చేత కూడా మేత పెట్టించాలి. ఇతరుల చేత కూడా మేత ఏం చేయాలి, మనం పెట్టించాలి. ఇప్పుడు దానియేలన్న మేత పెట్టిస్తున్నాడు, లాజర్ అన్న సుమనన్న మేత పెట్టిస్తున్నాడు, అలాగే ప్రభాకర్ అన్న కూడా మేత పెట్టిస్తున్నాడు, అలాగే నాగేశ్వరరావు కూడా మేత పెట్టిస్తున్నాడు అలాంటి సేవకులు పిలిచి, అలాగే ఏసేమన్న కూడా మేత పెట్టిస్తూ ఉన్నాడు. రేపు పరలోకంలో చెప్పే మాకంటే వినే మీకంటే ఎక్కువ బహుమానాలు ఎవరికి వస్తాయంటే సేవకులను పిలిచి మా సహోదరులకు వాక్యం చెప్పండి అని ఆహ్వానిస్తారే, వారికి ఉంటాయి ఎక్కువ బహుమానాలు వారికి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మనం కొంత సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. కూర్చోవాలి, అటు ఇటు లేకూడదు, అటు ఇటు లేకుండా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆది కాండము 14వ అధ్యాయం. ఇది నేను చెప్పాను, బుధవారంలో చెప్పాను, మళ్ళా ఒకసారి వినండి. ఆది కాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుండి నేనే చదువుతాను. ఆది కాండము 14వ అధ్యాయం మొదటి వచనం. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, ఎలాము రాజైన కదర్లోయోమేరు, ఉయీల రాజైన తిదాలు అని వారి దినములలో వారు సొదొమ రాజైన బెరారుతోనూ, గొమొర రాజైన బిర్షాతోనూ, ఆత్మా రాజైన షీలాబుతోనూ, సెబోయిల రాజైన షెబెబేరుతోనూ, సోయర్ బెల్సా రాజుతోనూ యుద్ధము చేసిరి. సహోదరులారా, 14వ అధ్యాయములో ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 14వ వచనం కూడా. అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 గురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దాను మట్టుకు ఆ రాజులను జాగ్రత్తగా. ఆది కాండము 14వ అధ్యాయంలో ఒక 4 రాజులు ఉన్నారు.
ఎంతమంది? నలుగురు రాజులు. వీళ్ళది ఒక కూటమి అంటాం కదా, ఒక కూటమి. ఈ నలుగురు రాజులు ఏం చేశారంటే సొదొమ గొమొర మరి కొంతమంది రాజుల మీదకి యుద్ధానికి పోయి సొదొమ గొమొర రాజులను ఏం చేశారు? ఈ నలుగురు రాజులు ఓడించారు, యుద్ధం చేసి ఓడించారు. ఒక నలుగురు రాజులు 14వ అధ్యాయంలో ఉంది కదా, పేర్లు ఉన్నాయి అక్కడ, మీరు చూసుకోండి. ఈ నలుగురు రాజులు సొదొమ గొమొర రాజుల మీద పడి వాళ్ళను ఓడించి అక్కడున్న ఆస్తులను అంతస్తులను మనుషులందరినీ పట్టుకొని వెళ్ళిపోయారు. ఈ నలుగురు రాజులు కలిశారంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ నలుగురు రాజులు కలిశారంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే. ఆ నలుగురు రాజులు ఎదుట ఎవరు కూడా నిలబడలేరు, వాళ్ళని ఎవరు ఓడించలేరు. ఆ నలుగురు రాజులను వాళ్ళు ఎదుట ఎవరు నిలబడరు. అలాంటి బలమైన రాజులు ఆ నలుగురు రాజులు. ప్రియులారా, వారు రంగంలో దిగిందంటే ఎవరైనా ఓడిపోవాల్సిందే. ప్రియులారా, ఆ నలుగురు రాజుల యొక్క కూటమి, అందుకు కూడా కూటమే కదా. మన ఎన్ని సంఘాలు ఉన్నాయి? మన కూటమిలో ఎన్ని సంఘాలు ఉన్నాయి? మన కూటమిలో సిద్ధవరం ఒక సంఘం, పెనుబర్తి ఒక సంఘం, ముక్కుదెప్ప ఒక సంఘం, పేరంకొండ ఒక సంఘం, ఖమ్మంపాడు ఒక సంఘం. ఇది మన కూటమి. ఇది ఎవరి కూటమి? ఇది మన కూటమి. ఈ 5 సంఘాల కూటమి ముందు ఎవరు కూడా నిలబడలేరు. ఈ 5 సంఘాల కూటమి కలిస్తే మన ఎదుట ఎవరు నిలబడలేరు. ఈ 5 సంఘాలకి బలమైన రాజు ఎవరంటే మన యేసయ్య గారు. ఈ 5 సంఘాల కూటమికి బలమైన రాజు ఎవరు? యేసయ్య గాని కన్ను ఎర్ర చేస్తే ఈ చెన్నూరు సంఘం పనికిరాదు, నీ వెంకటేశ్వర సంఘం పనికిరాదు, అలాగే కోవూరులో ఉండే సంఘం కూడా పనికిరాదు. మన ఈ 5 సంఘాల కూటమి ముందు. ప్రియులారా, ఈ నలుగురు రాజులు ఏం చేశారంటే ఈ నలుగురు రాజుల యొక్క కూటమి సొదొమ గొమొర రాజులు ఏం చేశారు? ఓడించేశారు. ఓడించి ఎవరిని పట్టుకొని పోయారు? లోతు కుటుంబాన్ని కూడా వాళ్ళు ఏం చేశారు? ఓడించి వాళ్ళను చెరపట్టుకొని లోతు కుటుంబాన్ని కూడా చెరపట్టుకొని వెళ్ళిపోయారు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? అబ్రహాముకి తెలిసింది. ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు, ఇదిగో లోతు కుటుంబాన్ని ఆ నలుగురు రాజులు వచ్చి ఈ సొదొమ గొమొర మీద పడి ఈ సొదొమ గొమొర రాజులను ఓడించి ఇదిగో నీ తమ్ముడు కుమారుడైన లోతు భార్యను ఓడించి వారిని కూడా పట్టుకొని పోయారని అబ్రహాముకి సమాచారం వచ్చింది. అంటే అప్పుడు లోతు కుటుంబం ఎక్కడుంది? సొదొమ గొమొరలో నివసిస్తూ ఉంది. ప్రియులారా, అబ్రహాముకి ఈ సంగతి తెలిసింది. వెంటనే అబ్రహాము ఏం చేశాడు? తన ఇంటిలో ఉన్నటువంటి 318 మందిని వెంట పెట్టుకొని ఆ నలుగురు రాజులను ఓడించి లోతు కుటుంబాన్ని వారు పట్టుకొని పోయినటువంటి ఆస్తి అంతస్తులను తిరిగి తీసుకొని వచ్చారు. ఎవరు? అబ్రహాము. ఎవరు తీసుకొని వచ్చారు? అబ్రహాము. ప్రియులారా, బాగా గమనించాలి. ఇక్కడ అబ్రహాము ఏమో నలుగురు రాజులను ఓడించాడు, లోతు ఏమో ఆ నలుగురు రాజు చేతులు ఏమైపోయాడు? ఓడిపోయాడు. అర్థమైందా? ఓడిపోయాడు కాబట్టి లోతు కుటుంబాన్ని వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారు. బాగా గమనించాలి. అబ్రహాము ఏమో నలుగురు రాజులను ఓడించాడు, లోతు ఏమో ఆ నలుగురు రాజుల చేతిలో ఓడిపోయాడు. ఎందుకు అబ్రహాము నలుగురు రాజులను ఓడించాడు? ఎందుకు అబ్రహాము నలుగురు రాజుల మీద జయాన్ని పొందాడు?
లోతు ఎందుకు ఆ నలుగురు రాజుల చేతిలో ఓడిపోయాడు? ఆ నలుగురు రాజులను ఎందుకు ఓడించలేకపోయాడు లోతు? ఇద్దరు విశ్వాసులే. అబ్రహాము విశ్వాసే, లోతు కూడా విశ్వాసే. అబ్రహాము నీతిమంతుడే, లోతు కూడా నీతిమంతుడే. ఇద్దరు నీతిమంతులే, ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు ఒకే దేవుని నమ్ముకున్నారు, ఇద్దరు ఒకే బలిపీఠం దగ్గర ఉంటారు, ఇద్దరు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తారు, ఇద్దరు ఒకే దేవుణ్ణి ప్రార్థిస్తారు. ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు నీతిమంతులే. కానీ ఒక విశ్వాసేమో నలుగురు రాజులను ఓడించాడు, ఇంకొక విశ్వాసేమో ఆ నలుగురు రాజుల చేతులు ఏమయ్యాడు? ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఈ నలుగురు రాజులు ఉన్నారు కదా, వీళ్ళను దేనితో పోల్చొచ్చు అంటే, ఈ నలుగురు రాజులను మొదటి రాజేమో లోకానికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. రెండవ రాజు ఏమో శరీరానికి సాదృశ్యం. రెండవ రాజు దేనికి సాదృశ్యం? శరీరానికి సాదృశ్యం. మూడో రాజు ఏమో సాతానుడికి సాదృశ్యం. మూడో రాజు ఎవరు? సాతానుడికి సాదృశ్యం. నాలుగో రాజు దుర్బోధనకు సాదృశ్యం. నాలుగో రాజు ఎవరికి సాదృశ్యం? దుర్బోధనకు సాదృశ్యం. నేను అడిగిన సమాధానం చెప్పాలి. మీరు జాగ్రత్తగా వినాలి. కుర్చీల మీద అట్లా కూర్చొని వెనక కాలుకొని రిలాక్స్డ్గా బాగా సుఖంగా వెనక కొనుక్కొని వాక్యం ఎన్నా కూడా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పినప్పుడు సమాధానం చెప్పాలి. నలుగురు రాజులు ఎవరెవరికి సాదృశ్యం అని చెప్పాను నేను? ఒక రాజు ఏమో లోకానికి సాదృశ్యం, ఒక రాజు ఏమో శరీరానికి సాదృశ్యం, ఒక రాజు ఏమో సాతానుడికి సాదృశ్యం, ఇంకొక రాజు ఏమో దుర్బోధలకు సాదృశ్యం. దుర్బోధలకు సాదృశ్యం. ఇప్పుడు అబ్రహాము నలుగురు రాజులను ఏం చేశాడు? ఓడించాడు. ఏం చేశాడు అంటే ఎవరిని ఓడించాడు? లోకాన్ని ఓడించాడు. ఎవరిని ఓడించాడు? శరీరాన్ని ఓడించాడు. ఎవరిని ఓడించాడు? సాతాన్ని ఓడించాడు. ఎవరిని ఓడించాడు? దుర్బోధలను ఓడించాడు. ఇప్పుడు లోతు నలుగురు చేతులు ఏమైపోయాడు? ఓడిపోయాడు. ఓడిపోయాడంటే అర్థమైంది, లోకము చేతిలో లోతు ఓడిపోయాడు, శరీరము చేతిలో లోతు ఓడిపోయాడు, సాతాను చేతిలో లోతు ఓడిపోయాడు, దుర్బోధకుల చేతిలో లోతు ఓడిపోయాడు. ఇద్దరు నీతిమంతులే, ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు దేవుణ్ణి నమ్మిన వారే, ఇద్దరు ఆరాధించే వాళ్ళే, ఇద్దరు ప్రార్థన చేసే వాళ్ళే, ఇద్దరు విశ్వాసులే. ఒక విశ్వాసేమో లోకాన్ని జయించాడు, ఒక విశ్వాసేమో శరీరాన్ని జయించాడు, ఒక విశ్వాసేమో సాతాన్ని జయించాడు, ఇంకొక విశ్వాసేమో లోకం చేతిలో ఓడిపోయాడు, ఇంకొక విశ్వాసేమో శరీరం చేతిలో ఓడిపోయాడు, ఇంకొక విశ్వాసేమో సాతాను చేతిలో ఓడిపోయాడు, దుర్బోధకుల చేతిలో. లాదరన్న ప్రభాకరన్ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ఎవరు? విశ్వాసులే కదా. లాదరన్న ప్రభాకరన్ ఎవరు? ఇద్దరు విశ్వాసులే, ఇద్దరు నీతిమంతులే. ఇద్దరు ఎవరు? నీతిమంతులే, ఇద్దరు నీతిమంతులే. లాజరన్న ఏమో ఆ నలుగురు రాజుల్ని ఓడించాడు, ప్రభాకరన్ ఏమో ఆ నలుగురు రాజుల చేతిలో ఓడిపోయాడు. మళ్ళీ ఇద్దరు విశ్వాసులే. అర్థమైందా? లాజరన్నేమో లోకాన్ని ఓడించాడు, శరీరాన్ని ఓడించాడు, సాతాన్ని ఓడించాడు, దుర్బోధకులను ఓడించాడు. ప్రభాకరన్ ఏమో ఈ నలుగురు చేతిలో ఓడిపోయాడు. ఈయనెందుకు గెలిచాడు? ఆయన ఎందుకు ఓడిపోయాడు? ఇద్దరు విశ్వాసులే కదా, ఇద్దరు నీతిమంతులే కదా, ఇద్దరు ప్రార్థన చేసేవాళ్ళే కదా, ఇద్దరు ప్రభు వల్ల చేయవేసేవాళ్ళే కదా. లాజరన్న గెలవటం ఏంది? ప్రభాకరన్న ఓడిపోవడం ఏంది? ఈయనెందుకు గెలిచాడు? ఆయన ఎందుకు ఓడిపోయాడు? అబ్రహాము ఎందుకు తరిమాడు వాళ్ళని? అబ్రహాము ఎందుకు జయించగలిగాడు వాళ్ళని? లోతు ఎందుకు తరమలేకపోయాడు? లోతు ఎందుకు వారిని ఓడించలేకపోయాడు? ఏమిటి కారణం? ఇప్పుడు లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. అబ్రహాము ఎందుకు గెలిచాడు, లోతు ఎందుకు ఓడిపోయాడు? నేను కొన్ని కారణాలు చెప్తాను. లేఖనాల్లో నుంచే నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. విశ్వాసుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. ఎన్ని రకాలు ఉంటారు? రెండు రకాలు. ఒకళ్ళేమో గెలిచేవాళ్ళు, ఇంకొకళ్ళేమో ఓడిపోయేవాళ్ళు. ఇది విన్న తర్వాత మనం ఎవరో తేలిపోవాలా? మనం గెలిచేవాళ్ళమా, ఓడిపోయేవాళ్ళం? గెలిచేవాళ్ళమా, ఓడిపోయేవాళ్ళం?
ఇప్పుడు అబ్రహాం ఎందుకు గెలిచాడు, లోతు ఎందుకు ఓడిపోయాడు చూసుకుందాం. చూడండి, ఆదికాండం 22 మొదటి వచనం చదువుతున్నా. ఆదికాండం వచ్చిన చెప్తాను మీరు చదవాలి. ఆదికాండము 22 మొదటి వచనం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు పిలిస్తే అబ్రహాముని ఏమన్నాడు? అబ్రహాము 11వ వచనం కూడా చదువు. అదే 22 11వ వచనం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. జాగ్రత్తగా వినాలి. ఎందుకు అబ్రహాము గెలిచాడు ఈ 4 శత్రువులను అంటే, ఎందుకు లోతు ఈ 4 శత్రువుల చేతిలో ఓడిపోయాడంటే, అబ్రహాము ఎందుకు 4 శత్రువుల మీద జయం పొందాడు, ఓడించాడంటే, మొదటి కారణం చెప్తున్నా వినండి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఏమంటాడంటే, ఏమంటాడు? చదివే కదా, ఏమంటాడు ప్రభాకరణ? ఏమంటాడు లాజరన్న? చిత్తము ప్రభువా అంటాడు. ఏమంటాడు? చిత్తము ప్రభువా అంటాడు. ఇప్పుడు నిన్ను ఎవరైనా పిలిచారనుకో, నువ్వేమంటావు? ఎందుకు పిలిచావు అంటావు. అంతే కదా, ఎందుకు పిలిచావు నన్ను అంటావు. ఇప్పుడు నిన్ను ఏసేమని పిలిచాడు అనుకో, లాజరు అని పిలిచాడు అనుకో, ఎందుకు పిలిచావు అంటావా? చిత్తము ఏసేమని అంటావా? చెప్పు. ఎందుకు పిలిచావా అంటావు కదా. ఎందుకు పిలిచావా అంటావు, అంతేనా? ఎందుకు పిలిచావా అంటావు. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎందుకు పిలిచావు అనడు. అబ్రహాము ఎందుకు పిలిచావు నన్ను అనడు. ఎందుకు పిలిచాడో తెలియకుండానే ఏమంటాడు? చిత్తము ప్రభువా అంటాడు. దాని అర్థం ఏంది? చిత్తము ప్రభువా అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏమి చెప్పినా చేస్తానని. నువ్వేం చెప్పినా అర్థమవుతుంది మాటలు. చిత్తము ప్రభువా అన్నాడంటే అబ్రహాము, దాని అర్థం ఏంటంటే, ప్రభువా నువ్వు ఏమి చెప్పినా నేను చేస్తా, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తా. అబ్రహాము ప్రభువా ఎందుకు పిలిచావనడు, నేను ఏం చేయాలో చెప్పాలడు. అది కష్టమైన పని, సులభమైన పని ముందు చెప్పాలడు అబ్రహాము. కష్టమైతే నేను చేయను, సులభమైతే చేస్తానడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడో తెలియకపోయినా, ఏ పని చెప్తాడో కూడా తెలియకపోయినా, అది కష్టమైన పని అని తెలియకపోయినా, లేదా అది సులభమైన పని అని తెలియకపోయినా, ఎందుకు పిలిచాడో తెలియదు, ఏ పని చెప్తాడో తెలియదు, అది కష్టమో కాదో తెలియదు, అది సులభమో కాదో తెలియదు. అబ్రహాము ఏమంటాడంటే చిత్తము ప్రభు అంటాడు. ఏమంటాడు? నువ్వు కష్టమైన పని చెప్పినా చేస్తాను, నువ్వు సులభమైన పని చెప్పినా చేస్తాను, నువ్వు చెప్పకపోయినా నేను చేస్తాను, చిత్తము ప్రభువా అంటాడు. ఏమంటాడు అబ్రహాము? చిత్తము ప్రభువా అంటాడు. ఇప్పుడు మొదటి వచనములో ఏమన్నాడు పిలిచినప్పుడు అబ్రహామని? ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? మొదటి వచనములో ఎందుకు పిలిచాడు అబ్రహాముని? నీ కుమారుడు నాకేం చేయాలి? ఏం చేయాలి? బలర్పించాలి. నీ కుమారుడు నాకేం చేయాలి? బలర్పించాలి. ఇప్పుడు బలర్పించే పని కష్టమైందా సులభమైందా? కొడుకుని ఏమయ్యారు? కొడుకును బలర్పించడం కష్టమైన పని సులభమైన పని? కష్టమైన పనే కదా. మరి కష్టమైన పని తెలియకపోయినా ఏమన్నాడు? సులభమైన చిత్తము ప్రభువా అన్నాడు. మనం ఏమంటాం? ముందు చెప్పు ఏం చేయాలి. మనం ఏమంటాము? నువ్వు చెప్పేసేమన్నా, నువ్వు చెప్పకుండా కథలు చెప్పాక నాకు ముందు చెప్పు ప్రభాకర్ అన్న, నేను ఏం పని చేయాలో చెప్పు. కష్టమైతేనే చిత్తం అంట, సులభమైతేనే
చిత్తమంట. సులభమైతేనే చెప్తా నేను, కష్టమైతే చిత్తమనం నేను చూసుకోపో అంట. ఏమంటావు మనం? చూసుకోపో అంట. ఇప్పుడు మొదటి వచనంలో పని కష్టమైంది. కొండ మీదకి తీసుకోబోయి కుమార్ని ఏం చేయాలా? బలర్పించాలా. తెలుసా అబ్రహాముకి? ఆయన పిలిచాడు, నా కొడుకును బలర్పించమంటాడు. తెలుసా అబ్రహాంకి? తెలియకపోయినా అది కష్టమైన ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. 11వ వచనంలో మళ్ళీ ఏమన్నాడు దేవుడు? అబ్రహామా అబ్రహాం అని పిలిచినప్పుడు అక్కడేమన్నాడు? చిత్తము ప్రభు అన్నాడు. అప్పుడేమన్నాడు ప్రభు? ఆ చిన్నవారి మీద చెయ్యి వేయొద్దు, చంపొద్దు. ఇది సులభమైందా కష్టమైందా? చంపొద్దు అనే మాట. ఇది సులభమైంది కదా, ఇది సులభమైంది. సులభమైందైనా చిత్తం అంటాడు, కష్టమైందైనా చిత్తం అంటాడు. మనమేమో కష్టమైన వాటిని నో అని చెప్పేస్తాం, చిత్తమని చెప్పాం. సులభమైన పనులకే మనము చిత్తమని చెప్పాం. అబ్రహాము ఒకసారి పిలిచినా చిత్తమే అంటాడు, 2 సార్లు పిలిచినా. ఇప్పుడు మొదటి వచనంలో అబ్రహాముని ఎన్నిసార్లు పిలిచాడు సుమన్? ఒకసారి అన్నాడా, 2 సార్లు అన్నాడా? అబ్రహామా అబ్రహాం అన్నాడా? ఒకసారి అన్నాడు కదా, ఒకసారి అన్నాడు మొదటి వచనంలో. మొదటి వచనంలో ఒకసారి అన్నాడు. 11వ వచనం ఎన్నిసార్లు అన్నాడు? అబ్రహాం అబ్రహాం అని 2 సార్లు అన్నాడు. అంటే ఒకసారి పిలిచినా చిత్తమే అంటాడు, 2 సార్లు పిలిచినా చిత్తమే అంటాడు. దేవుడు ఏది చెప్పినా దానికి ఏమంటాడు అబ్రహాము? చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. నువ్వు ఏమి చెప్పినా చేస్తాను ప్రభువా. అది కష్టమైనా చేస్తాను ప్రభువా, అది సులభమైనా చేస్తాను ప్రభువా. చిత్తము ప్రభువా, చిత్తము ప్రభువా. అంటే విధేయత చూపిస్తాడు అబ్రహాం. ఎవరు లోకాన్ని జయిస్తారంటే, నలుగురు రాజులకి ఎవరో చెప్పాను కదా, లోకము శరీరం అని. ఎవరు లోకాన్ని జయిస్తారంటే, ఎవరు శరీరాన్ని జయిస్తారంటే, ఎవరు సాతాను జయిస్తారంటే, దేవునికి విధేయత చూపించిన వాళ్ళే జయిస్తారు. దేవునికి ఏం చూపించిన వాళ్ళు? విధేయత చూపించిన వాళ్ళే జయిస్తారు. చిత్తము ప్రభు అన్న వాళ్ళే జయిస్తారు. మరి లోతు ఎందుకు ఓడిపోయాడు? లోతు ఎందుకు? ఆయన ఏమన్నాడో చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనం చదువు. ఆదికాండం తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశింపుపోకుండా నీ భార్యను ఇక్కడ నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి, నీ భార్యను ఎక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్ము చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని అతని భార్య చేతిని అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఊరి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, వెనక్కు చూడకము, నువ్వు వెనకకు చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపోమని చెప్పగా, ఆ పర్వతమునకు పారిపో లోతు అని చెప్పినప్పుడు ప్రభువా అలాగు కాదు. విన్నారా ఈ మాట? ప్రభువా అలాగు కాదు అన్నాడు లోతు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు చిత్తము ప్రభు అన్నాడు కదా అబ్రహాము. అదిగో ఆ కొండ మీదకు పోయి నీ కుమారుని బలించమంటే చిత్తము ప్రభు అన్నాడు అబ్రహాము. లోతు ఏమంటున్నాడంటే, ఇదిగో సొదొమ గొమొర్రాల మీదకి నేను అగ్ని గంధకాలను కురిపించబోతున్నాను, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను. లోతు, నువ్వు నీ భార్య నీ బిడ్డలు తీసుకొని అదిగో ఆ కొండ మీదకు పారిపో, నీ ప్రాణాన్ని దక్కించుకో, నీ ప్రాణాన్ని కాపాడుకోమని లోతుకు చెప్తే లోతు ఏమనాలి? చిత్తము ప్రభు అనాలి కదా. అలా అనకుండా ఏమంటున్నాడు? అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా అంటూ ఉన్నాడు.
నీ కొడుకును బలర్పించమంటే అబ్రహాము చిత్తమన్నాడు. అయ్యా నీ ప్రాణాన్ని దక్కించుకోమంటే లోతు ఏమంటున్నాడు? అలా కాదు. అంటే దేవుణ్ణి ఎదిరిస్తున్నాడు, దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నాడు, దేవునికి సలహాలు ఇస్తున్నాడు. లోతుకు చిత్తము ప్రభు అని చెప్పడం చేత కాదు. లోతుకు చిత్తము ప్రభు అని చెప్పడం చేత కాదు. అలా కాదు, ఇలా కాదు, అట్లా కాదు, ఇట్లా కాదు. సంఘంలో చాలా మంది లోతులు ఉంటారు. సంఘంలో ఎంతమంది? చాలా మంది లోతులు, చాలా మంది లోతమ్ములు కూడా ఉంటారు సంఘంలో. సహోదరుడు ఏదైనా చెప్పినప్పుడు అలా కాదన్నా అనరా, అన్నా మనం రేపు సువార్త పెడదామంటే అలా కాదన్నా అని చెప్పే లోతులు చాలా మంది ఉంటారు. అలా కాదని చెప్పే లోతమ్ములు చాలా ఉంటారు. చిత్తమనరు, అంగీకరించరు, ఒప్పుకోరు కొంతమంది. ఎవరో ఒక ఆయన అన్నాడు, సంఘంలోనంట ఇద్దరు దానియేలు ఉంటారంట. ప్రతి సంఘంలో ఎంతమంది దానియేలు? ఇద్దరు దానియేలు. బైబిల్లో ఏమో ఒక దానియేలు ఉన్నాడు. ఆది కాండంలో ఈ దానియేలు అని ఉంటుంది. ఏమని ఉంటుంది? ఈ దానియేలు దర్యావేష కాలమందు, కోరేషి కాలమందు వర్ధిల్లుచు ఉండెను. ఏమని ఉంటుంది? ఈ దానియేలు. ఎవరైనా ఈ దానియేలు అని ఉంటుంది. సంఘాల్లో ఇంకిద్దరు దానియేలు ఉంటారు. ఎవరైనా కోటాలు పెట్టుకుందామంటే ఎస్ అంటారంట. ఏమంటారు? ఎస్ అంటే పెట్టుకుందాం. వారు ఎస్ దానియేలు. వారు ఏ దానియేలు? వారు ఎస్ దానియేలు. ప్రతిదానికి ఎస్ అంటారు. అలాగేనన్నా కోటాలు పెట్టుకుందామంటే అలాగేనన్నా, పని చేద్దామంటే అలాగేనన్నా, మరి ప్రార్థన చేస్తామంటే అలాగేనన్నా, ఎస్ 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 అంటారు. అంటే ఎస్ దానియేలు అన్నమాట వాళ్ళు. కొంతమంది ఏ దానియేలు ఉంటారంటే వై దానియేలు. కోటాలు పెట్టుకుందామంటే వై అంటారంట. అంటే ఎందుకు పెట్టాలి? ఎందుకు చేయాలి? లోతు నీ ప్రాణాన్ని దక్కించుకోమంటే చిత్తము ప్రభు అనకుండా, పారిపోతాను ప్రభు అనకుండా అలా కాదు అంటున్నాడు. ఏమంటున్నాడు? అలా కాదు. అబ్రహామేమో చిత్తం అంటాడు, లోతేమో అలా కాదు అంటాడు. అలా కాదంటే దేవుని మాటకి విధేయత. లోతేమో కష్టమైన పనికి అలా కాదంటాడు, సులభమైన పనికి కూడా అలా కాదంటాడు. ఇప్పుడు లోతును పారిపోయా నీ ప్రాణాన్ని రక్షించమంటే కష్టమైన పని, సులభమైన పని? సులభమైన పని. అలా కాదు ప్రభువా. నువ్వు ఎప్పుడైతే సంఘంలో లోతులాగా ఉంటావో నువ్వు ఓడిపోతావు. నువ్వు శరీరం చేతిలో ఓడిపోతావు, నువ్వు లోకము చేతిలో ఓడిపోతావు, నువ్వు సాతాడు చేతిలో ఓడిపోతావు, నువ్వు దుర్బోధకుల చేతిలో ఓడిపోతావు, లోతులాగా ఉండకూడదు. మనం చిత్తము ప్రభు అనే అబ్రహాములాగా మనం ఉండాలి. ఎవరిలాగా ఉండాలి? అబ్రహాములాగా మనం ఉండాలి. కాబట్టి అబ్రహాము ఎందుకు ఆ నలుగురు రాజులను ఓడించాడంటే చిత్తము ప్రభు అంటాడు అబ్రహాము. లోతు ఎందుకు ఓడిపోయాడంటే అలా కాదు ప్రభు అంటాడు. ఎవరు? లోతు. తర్వాత అబ్రహాము ఎందుకు గెలిచాడు, లోతు ఎందుకు ఓడిపోయాడో ఇంకొక కారణాన్ని కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇంకొక కారణాన్ని కూడా చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయము 14వ వచనం కూడా చదవండి. కాదు, ఆదికాండం 17వ అధ్యాయము 3 చదవండి. ఆదికాండము 17వ అధ్యాయం 3 నుంచేనా? అబ్రాహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసినాను. నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించెదను. నీ పేరు అబ్రహాము అనబడదు. బాగా వినాలి. అబ్రహాము ఇంతకు ముందు ఆయన పేరేంటి? అబ్రాము. ఏంది ఆయన పేరు? అబ్రాము. తర్వాత దేవుడు ఏంగా మార్చాడు? అబ్రహాముగా మార్చాడు. ఏం మార్చాడు? అబ్రహాముగా మార్చాడు. ఎందుకు మార్చాడు? అబ్రాముగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? అబ్రాము సూర్యదేవతను మొక్కేవాడు, విగ్రహారాధికుడు అబ్రాము. ఆయన పేరు అబ్రాముగా ఉన్నప్పుడు విగ్రహారాధికుడు. నిజదేవుడు ఎవరో తెలియదు, ఎవరిని ఆరాధించాలో తెలియదు. చెట్టును మొక్కేవాడు, రాళ్ళను మొక్కేవాడు, ఎవరిని పడితే వాళ్ళని మొక్కేవాడు అబ్రాము. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన్ని బయలుపరుచుకున్నాడు.
నిజదేవుడు ఎవరో తెలుసుకున్నాడు. ఇప్పుడు దేవుడు అబ్రాముతో అన్నాడు, అబ్రాము ఇక నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు ఏంగా మారుస్తున్నాను? అబ్రహాముగా మారుస్తున్నాను. ఏంగా మారుస్తున్నాను? అబ్రహాముగా మారుస్తున్నాను. చిన్న సంగయ్య, ఓ చిన్న సంగయ్య, నీ పేరేంది ముందు? చిన్న సంగయ్య, అంతేనా? చిన్న చెంగయ్య నీ పేరు. ఎందుకు చిన్న సంగయ్య? చిన్న సంగయ్య ఎందుకు వచ్చింది ఆ పేరు? నీ పేరేంది? చిన్న సంగయ్య కదా. చిన్న సంగయ్య అంటే నువ్వు యేసు ప్రభువును నమ్మక ముందు చిన్న చెంగయ్య నీ పేరు. యేసు ప్రభువును నమ్మక ముందు చెంచు కృష్ణయ్య ఆయన పేరు. యేసు ప్రభువును నమ్మక ముందు కిష్టయ్య ఈయన పేరు. యేసు ప్రభువును నమ్మక ముందు ఏం పేరమ్మా మీ పేరు? చెంచమ్మ. చెంచమ్మ. యేసు ప్రభువును నమ్మక ముందు చెంచమ్మ. యేసు ప్రభువుకు నమ్మక ముందు సుమన్. ఇప్పుడు ఎజ్జలే కదా ఆయన పేరు. యేసు ప్రభువును నమ్మక ముందు చెంగయ్య. ఇప్పుడు ఆయన పేరేంది? లాజరు. ఎందుకు లాజరు అని పేరు పెట్టారు? చెంగయ్య ఏమయ్యాడు? మారాడు. చెంగయ్య ఏమయ్యాడు? మారాడు. మారిపోగా ఏం పేరు పెట్టారు? లాజరు అని పెట్టాడు. ఏం పేరు పెట్టారు అంటే అర్థం ఏంది? చెంగయ్య మారు మనసు పొందాడని అర్థం, అంతే కదా. చెంచు కృష్ణయ్య ఎందుకు ఏసేపుగా మారాడు? చెంచు కృష్ణయ్య మారు మనసు పొందాడు. చెంచు రామయ్య, సారీ, చెంచు రామయ్య మారు మనసు పొంది యేసు ప్రభుని నమ్ముకున్నాడు కాబట్టి ఏసేపుగా మారిపోయాడు. ప్రభాకర్ గారు మారు మనసు పొందాడు కాబట్టి ఏసేపుగా మారాడు. అంటే పేరు మార్చుట అనేది ఏం తెలియజేస్తుందంటే మారు మనసు పొందడం తెలియజేస్తుంది. పేరు మార్చడం అనేది ఏం తెలియజేస్తుంది? మారు మనసు పొందడం తెలియజేస్తుంది. నా పేరు శ్రీనివాసులు, నేను మారాను, నేను మారు మనసు పొందాను. ఇప్పుడు నా పేరు జాన్ నెల్సన్. అబ్రాము పేరును అబ్రహాముగా మార్చాడంటే అబ్రాము మారిపోయాడని అర్థం. అబ్రహాము మారు మనసు పొందాడని అర్థం. అబ్రహాము రక్షణ పొందాడని అర్థం. అబ్రహాము యేసు ప్రభుని నమ్ముకున్నాడని అర్థం. అబ్రహాము దేవుడిని నమ్ముకున్నాడని అర్థం. అబ్రహాము నలుగురు రాజులను ఎందుకు జయించాడంటే, ఆ నలుగురు రాజులను అబ్రహాము ఎందుకు ఓడించాడంటే అబ్రహాము మారు మనసు పొందాడు. ఏం పొందాడు? మారు మనసు పొందాడు. అబ్రహాము రక్షణ పొందాడు. అబ్రహాము యేసు ప్రభుని నమ్ముకున్నాడు. చెంచు రామయ్య గారేమో కాళ్ళకు గజ్జలు కట్టుకొని డాన్స్ చేశాడు, అంతేనా? ఇప్పుడు ఏసేపుగా మారిన తర్వాత ఇంకా గజ్జలు కట్టుకుంటాడు కాళ్ళకి? నాకు ఎవరో చెప్పారు, దానియేలు అనుకుంటా, ఎక్కడికో స్వార్థకు పోయాం మేము. అయ్యా, ఈ ఊర్లోకి నేను వచ్చి యేసు ప్రభువు నమ్మక ముందు కిష్టయ్యగా నా పేరున్నప్పుడు కాళ్ళకు గజ్జలు కట్టుకొని తోటలోనే మనగాడ, తోటలోని చిన్నదాన, దేనికోసం వచ్చావు? వేట కోసం వచ్చావా? జంకి పిల్ల కోసం వచ్చావా అని పాట పాడాను నేనేనా. ఇప్పుడు కిష్టయ్య దానియేలు అయిపోయాడు కాబట్టి ఆయన ఏమొచ్చినట్టు? మారు మనసు వచ్చినట్లు. మారు మనసు వచ్చినట్లు. ఎప్పుడు మనము లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని జయిస్తామంటే మారు మనసు పొందినప్పుడే. ఎప్పుడు జయిస్తాము? కిష్టయ్యగా ఉన్నప్పుడు జయించలేడు, రామయ్యగా ఉన్నప్పుడు జయించలేదు, దానియేలుగా ఉన్నప్పుడే జయించగలిగాడు ఆ పాపాన్ని. అబ్రహాము ఎందుకు జయించాడంటే మారు మనసు పొందాడు. మరి లోతు ఎందుకు జయించలేదు? లోతుని జయించలేదు. అబ్రహామేమో అబ్రహాంగా మారాడు, లోతేమో లోతుగానే. లోతు పేరు మార్చాడు ఎక్కడన్నా? లోతే. చెంగయ్యగా ఉన్నాడు అనుకో, ఏమైనా జయిస్తాడా? లోకాన్ని, పాపాన్ని జయిస్తాడా? కాబట్టి రెండో కారణం, అబ్రహాం ఏం పొందాడు? మారు మనసు పొందాడు. అబ్రహాం ఏం పొందాడు? మారు మనసు పొందాడు. మూడో కారణం చెప్తాను చూడండి. తర్వాత మూడో కారణం, ఆది కాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఆది కాండము 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపెట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని
వెంట పెట్టుకొని దాని మట్టుకు ఆ రాజులను తరిమెను. బాగా ఇక్కడ ఆ నలుగురు రాజులు వచ్చారు, సొదొమ గొమొర్రాలను జయించారు, లోతు కుటుంబాన్ని పట్టుకొని పోయారు. అబ్రహాంకు తెలిసింది. ఇప్పుడు అబ్రహాము తన ఇంట అలవర్చబడిన 318 మందిని తీసుకొని ఆ నలుగురు రాజులు దాను మట్టుకు తరిమి వాళ్ళని ఓడించి తిరిగి వచ్చాడు కదా. అంటే వారిది ఏం చేశాడు అబ్రహాము? ఆ నలుగురు రాజుల మీద ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఏం చేశాడు? యుద్ధం చేశాడు. రాజులను ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఎవరు చేశారు యుద్ధము? అబ్రహాము ఆయన ఇంట అలవర్చబడిన 318 మంది ఏం చేశారు? యుద్ధం చేశారు. అంటే అబ్రహాము ఇంటిలో ఉన్న వారికి ఏ వాడుకుంది, ఏ అలవాటు ఉంది? యుద్ధం చేసే అలవాటు ఉంది. అబ్రహాము ఇంటిలో ఉన్న వారికి ఏ అలవాటు ఉంది? యుద్ధం చేసే అలవాటు ఉంది. ప్రతి విశ్వాసికి ఏ అలవాటు ఉండాలంటే యుద్ధం చేసే అలవాటు ఉండాలి. ఏ యుద్ధం అది? ఏ యుద్ధము? సాతానుతో యుద్ధం అది, దురాత్మల సమూహంతో యుద్ధం అది, అపవాదితో యుద్ధం అది. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవ కుటుంబం, విశ్వాస కుటుంబం సాతానుతో యుద్ధం చేసే అలవాటు ఉండాలి. అలవర్చబడ్డారు యుద్ధం చేయడానికి. కత్తి ఎట్ట వాడాలో అలవర్చబడ్డాడు. యుద్ధం ఎట్ట చేయాలో వాళ్ళకి నేర్చుకున్నారు. అబ్రహాముకి యుద్ధం చేసే అలవాటు ఉంది. అబ్రహాం ఇంటిలో వారికి యుద్ధం చేసే అలవాటు ఉంది. వారు యుద్ధం చేసే అలవాటు ఉంది కాబట్టి శత్రువులను ఏం చేశాడు? ఓడించాడు. శత్రువులను ఓడించాడు. యుద్ధం చేసే అలవాటు ఉంది కాబట్టి. మరి లోతు ఎందుకు ఓడిపోయాడు? లోతుకి ఏ అలవాటు లేదు? యుద్ధం చేసే అలవాటు లోతుకు లేదు ప్రియులారా. ఒకవేళ యుద్ధం చేసే అలవాటు లోతుకుంటే నలుగురు రాజులు ఏం చేయాలి? ఓడించాలి. నలుగురు రాజుల మీద జయం పొందాలి. కానీ ఆ నలుగురు రాజుల చేతిలో ఓడిపోయాడంటే లోతు, ఆ నలుగురు రాజులు లోతు కుటుంబాన్ని పట్టుకొని పోయారంటే ఈ లోతుకి ఏమి లేదు? యుద్ధం చేసే అలవాటు లేదు. లోతుకే కాదు, లోతు ఇంట్లో ఉన్న ఎవరికి కూడా యుద్ధం చేసే అలవాటు లేదు. యుద్ధం చేసే అలవాటు లేదు. మరి లోతు కుటుంబంలో ఏ అలవాట్లు ఉన్నాయి? యుద్ధం చేసే అలవాటు లేదు వాళ్ళకి. లోతు కుటుంబస్తులకు యుద్ధం చేసే అలవాటు లేదు. అబ్రహాము కుటుంబానికి ఉంది యుద్ధం చేసే అలవాటు. మరి లోతు కుటుంబానికి ఏ అలవాటు ఉందంటే నేను కొన్ని చెప్తాను వినండి. లోతు కుటుంబంలో ఏ అలవాట్లు ఉన్నాయంటే వాళ్ళకి, ఈ లోతు కుమార్తెలు నాన్నకి ఏం దాపించాలనుకున్నారు? ద్రాక్షారసం దాపించి మత్తులుగా చేసి అతనితో పాపము ఏం దాపించారు? మత్తు. ఆ మత్తు అంటే ఏం దాపించినట్టు? మందు. ఏం దాపించారు? లోతుకి ఏం దాపించారు? ఎందుకు దాపించారు? లోతుకు ఎందుకు దాపించారు? చంగన, ఓ చంగన, సుమన్ ఎప్పుడైనా నీకు మందు దాపించాలనుకున్నాడా? మురళి ఎప్పుడైనా నీకు మందు దాపించాలనుకున్నాడా? సునీల్ ఎప్పుడైనా నీకు మందు దాపించాలనుకున్నాడా? ఎందుకని? నీకు ఎప్పుడైనా నరేష్ మందు దాపించాలనుకున్నాడా? ప్రసాద్ ఎప్పుడైనా నీకు మందు దాపించాలనుకున్నాడా? ఇజ్రాయెల్ ఎప్పుడైనా నీకు మందు దాపించాలనుకున్నాడా? కానీ లోతు కుమార్తెలు లోతుకి ఏం దాపించాలనుకుంటున్నారు? మందు. ఎందుకు అనుకున్నారు మందు దాపించాలని? లోతు కూడా ఏముంది? తాగే అలవాటు ఉంది. లోతుకి ఏముంది? అలవాటు ఉంటేనే తాపిస్తారు. అలవాటు ఉంటేనే రారా నేను దాపిస్తాను నీకు అడ్డప్పులు లేకపోతే. లోతు ఇంట్లో ఏ అలవాటు ఉందంటే యుద్ధం చేసే అలవాటు లేదు. అబ్రహాం ఇంట్లో లాగా తాగే అలవాటు ఉంది. లోతు ఇంట్లో ఏ అలవాటు ఉంది? తాగే అలవాటు ఉంది. అంటే నాన్నకేమో తాగే అలవాటు ఉంది, కూతుర్లకి ఏ అలవాటు ఉంది? తాపించే అలవాటు ఉంది. వాళ్ళే కదా తాపించారు అక్కడ. నాన్నకేమో తాగే అలవాటు ఉంది, కూతుర్లకేమో తాపించే అలవాటు ఉంది. ఇప్పుడు మీరు ఈ పట్టణంలో నుంచి వెళ్ళిపోండి, వెనకకు తిరిగి చూడొద్దంటే లోతమ్మ ఏం చేసింది? వెనకకు తిరిగి చూసింది. ఓ లోతమ్మ, తిరుగు చూడొద్దమ్మా వెనక్కి. నువ్వు వెనక్కి తిరగబాకంటే వెనక్కి తిరిగి చూసింది. అంటే లోతమ్మకి ఏ అలవాటు ఉంది? మాట వినని అలవాటు, వెనక్కి తిరిగి చూసే అలవాటు, మాట వినని అలవాటు. లోతుకేమో తాగే అలవాటు, లోతు కూతుర్లకేమో తాపించే అలవాటు, లోతు భార్యకేమో మాట విన్న అలవాటు. కొంతమంది భార్యలు మాట వినరు కదా, వద్దంటే వినరు.
చెయ్యాల్సిందే అది. వింటారా? చేయాల్సిందే. ఏం పెద్ద ఇబ్బంది చెప్తాడు గట్టిగా. లోతు భార్యకు మాట్లాడినాడు. లోతుకు అల్లులు ఉన్నారు కదా, లోతుకు అల్లుడికి అలవాటు, వాళ్ళకి ఎగతాళి చేసే అలవాటు ఉంది. అలవాటు మీరంతా బయటికి రండి, అగ్నికి అందగలుగుతుంది, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. వాళ్ళు మామ చెప్తే, ఓ మామ నీకు ఎవరు పిచ్చి పట్టిందా, మేము ఇంతవరకు నీళ్ళతో పడే వర్షం చూసాము, అగ్నితో పడే వర్షం మేము ఎప్పుడు చూడండి. మామని ఏం చేస్తున్నారంటే వాళ్ళు హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. లోతుకు లేదా అబ్రహాము ఇంట్లో ఉన్న వారికి యుద్ధం చేసే అలవాటు ఉంటే, లోతుకు తాగే అలవాటు, లోతు కుమార్తెలకు తాపించే అలవాటు, లోతు భార్యకు మాటిన అలవాటు, లోతు అల్లుడికి ఎగతాళి చేసే. మరి అలాంటి వాళ్ళు రాజులను ఓడిస్తారా? తాగేవాడు రాజును ఓడిస్తాడా? శత్రువుని తాగేవాడు లోకాన్ని ఓడిస్తాడా? తాగేవాడు శరీరాన్ని ఓడిస్తాడా? తాగేవాడు సాతాన్ని ఓడిస్తాడా? ఈ మధ్య చాలా మంది సేవకులు తాగుతున్నారట. చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. మా బెంగళూరులో మేము కల్లారా చూసాం. ఒక సేవకుడు ఆయన, ఒక సంఘానికి చర్చి పాస్టర్ మాస్టరు ఆయన ఏం చేస్తాడు తెలుసా? పెద్ద బ్రాంతి సీసాలు తెచ్చుకొని పాత్రలో పెట్టుకొని తాగుతాడు. చనిపోయాడు, ఈ మధ్య చనిపోయాడు. కాబట్టి లోతు ఓడిపోయాడు. లోతు ఏం చేశాడు? ఓడిపోయినట్లుగా చూడండి. నువ్వు ఒక మాట చెప్తాను. ఆదికాండం 14:15 ఆదికాండము 14 రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున మట్టుకు తరిమిరి. ఇప్పుడు చూడండి, నేను మళ్ళా చదువుతాను. ఈ 15వ వచనము, రాత్రి వేళ అతడును అతని దాసులను, అతడు అంటే అబ్రహాము, అతని దాసులు వారికి ఎదురుగా అంటే ఆ నలుగురు రాజులకు ఎదురుగా పోయి ఏమి తీర్చి చెప్పండి, చదవండి. నాకు ఏం తీర్చి? మొనలు తీర్చి. అబ్రహాము ఎందుకు జయించాడో చెప్పండి నలుగురు రాజులను. అబ్రహాము ఏమంటాడు? చెప్తాము ప్రభువా. లోతు ఎందుకు ఓడిపోయాడు? అలా కాదు ప్రభువా. అబ్రహాము ఎందుకు జయించాడంటే, అబ్రహాము ఏం పొందాడు? మారు మనసు. యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి ఏ మనసు ఉండాలా? మారు మనసు ఉండాలా, స్పష్టమైనటువంటి మారు మనసు. మూడోది ఏం చెప్పాను? అబ్రహాము ఎందుకు ఓడించాడంటే అతనికి ఏ అలవాటు ఉంది? యుద్ధం చేసే అలవాటు. లోతు ఎందుకు ఓడించలేదంటే అతనికి యుద్ధం చేసే అలవాటు లేదు. మూడో కారణం చెప్తాను నేను. ఇప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే, అబ్రహాము అతని దాసులు ఆ నలుగురు రాజుల మీదకి ఎదురుగా పోయి మొనలు తీర్చి అనుంది. ఏంది మొనలు తీర్చడం అంటే? మొనలు తీర్చడం అంటే అర్థం ఏంది? మొనలు తీర్చుట అంటే దీని అర్థం ఏంటంటే క్రమముగా ఉండటం అని అర్థం. మొనలు తీర్చడం అంటే క్రమముగా ఉండటం, పద్ధతిగా ఉండటం, ఒక సరైన రీతిలో పోవటం. యుద్ధం చేయాలంటే దానికి ఒక క్రమం ఉంటుంది కదా. ఎట్ట పడితే అటు యుద్ధం చేయరు, ఏ రకంగా పడితే అలా యుద్ధం చేయరు. ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కాల్చాలి, ఎక్కడ చంపాలి, దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి యుద్ధానికి. మొనలు తీర్చడం అంటే క్రమాలని అర్థం, క్రమముగా అని అర్థం. ప్రియులారా, అబ్రహాము మొనలు తీర్చడం అంటే అబ్రహాము క్రమాన్ని పాటిస్తున్నాడు. అతని దాసులు మొనలు తీర్చడం అంటే అబ్రహాము ఇంటిలో ఉన్నవారు క్రమాన్ని పాటిస్తున్నారు. క్రమాన్ని పాటించే కుటుంబం అబ్రహాము కుటుంబం. అబ్రహాము క్రమాన్ని పాటిస్తాడు, అబ్రహాము భార్య క్రమాన్ని పాటిస్తుంది, అబ్రహాము పిల్లలు క్రమాన్ని పాటిస్తారు, అబ్రహాము ఇంటిలో ఉన్న దాసులు కూడా వాళ్ళు క్రమాన్ని పాటిస్తారు. వాళ్ళు ఏం పాటిస్తారు? క్రమాన్ని పాటిస్తారు. ప్రియ, ఎవరైతే క్రమమైన జీవితం ఉంటుందో, ఎవరైతే క్రమాన్ని పాటిస్తారో వాళ్ళే సాతాన్ని ఓడించేది, వాళ్ళే శరీరాన్ని ఓడిస్తారు, వాళ్ళే దుర్బోధనలు ఓడిస్తారు. అబ్రహాము ఇంటిలో క్రమం ఉంది.
ఎట్లా చెప్పగలం? అబ్రహాం ఇంట్లో క్రమం ఉందని ఎట్లా చెప్పగలం? క్రమం ఉంది కాబట్టి శారా ఏమన్నదో తెలుసా? తన భర్తను పట్టుకొని నా యజమానుడా అన్నది. ఏమన్నది? నా యజమానుడా అన్నదంటే అబ్రహాములో క్రమం ఉందండి. అబ్రహాము జీవితంలో క్రమం ఉంది కాబట్టి శారమ్మ నా యజమానుడు అంటుంది. అబ్రహాము క్రమం లేనివాడైతే, అబ్రహాము అక్రంగా జీవించేవాడైతే, అబ్రహాము క్రమము లేని జీవితాన్ని జీవిస్తే శారా నా యజమానుడు అనదు, వరే అని పిలిచాడు. చాలా మంది భార్యలు భర్తలను ఒరే అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆ భర్తలో ఏముండదు? క్రమం ఉండదు. తాగొచ్చే భర్తను ఏమని పిలుస్తుంది భార్య? ఒరే సచ్చినోడా రారా, సచ్చినోడా రారా అంటుంది తాగొచ్చే భర్త. క్రమం లేదు భర్తలో. భర్తలో ఏమి లేదు? క్రమం లేదు. వాడు సరిగా పని చేయకుండా తిరిగి వచ్చి ఇంటికి తింటున్నాడు అనుకో, ఒరే రారా నువ్వు సావా, చేసి పెట్టారా తిండు. క్రమం లేదు భర్తలో. శారా ఎందుకని యజమాని అంటుంది? ఎప్పుడు యజమాని అంటుంది? క్రమం ఉన్నప్పుడే యజమాని అంటుంది. చాలా మంది భర్తలుగా ఉంటారే కానీ యజమానులుగా ఉండరు. ఎవరుగా ఉండరు? యజమానులుగా ఉండరు. భర్తలకైతే ఉంటారు. ఎట్లా? తాలిబుట్టు కడితే భర్త అయిపోతాడు. తాలిబుట్టు కడితే భర్త అయిపోతాడు. మరి యజమానుడు ఎప్పుడు అవుతాడు? పోషిస్తే యజమానుడు అవుతాడు. కుటుంబాన్ని ఏం చేస్తే? పోషించినప్పుడు యజమాని అయ్యేది. కుటుంబాన్ని బాగా చూసుకుంటే యజమాని అయ్యేది. కుటుంబాన్ని బాగోగులు చూసుకుంటే యజమాని అయ్యేది. ఇప్పుడు మనం అందరము కంపెనీలో పనిచేస్తున్నాం అనుకో. ఇప్పుడు సోమను, నేను, దానియేలన్న మేమందరం ఒక కంపెనీలో పనిచేస్తాం అనుకో. మాకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరు చూడాలా? కంపెనీ పెద్ద ఒక ఆయన ఉంటాడు కదా, యజమానుడు ఒక ఆయన ఉంటాడు కదా, ఆయనకి చెప్పుకుంటాం కదా. మన కష్టాలు నష్టాలు ఆయన చూడాలా. ఆయన చూడలేదనుకో యజమాని అంటాం ఆయన్ని. చూడకపోతే యజమాని అంటాం మనం ఆయన్ని. యజమాని అనలేం, పేరుకు మాత్రమే యజమాని అనలేము. కాబట్టి మనము తాలిబొట్టు కడితే చాలు భర్తలం అయిపోతాం. కానీ యజమానుడు కావాలంటే కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని బాగోగులు చూడాలి. అట్లా చూడకపోతే భార్య దృష్టిలో మనం యజమానులుగా ఉంటాం. కేవలం ఎలా ఉంటాము? భర్తలంగానే ఉంటాం. ఎలా ఉంటాము? భర్తలంగానే ఉంటాం. ఇప్పుడు మనం అందరం భర్తలమా యజమానులమా? భర్తలేనా? వేసేవాడు ఒప్పుకున్నాడు. మనం భర్తలుగా ఉందామా? భర్తలతో పాటు యజమానులుగా కూడా ఉందామా? యజమానులుగా ఉండాలి. యజమానులుగా మనం ఉండాలి. ఎందుకు అబ్రహాము ఆ నలుగురు రాజును జయించాడు? ఎందుకు అబ్రహాము లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, దుర్బోధన జయించాడు? మనం చాలాసార్లు దుర్బోధన జయించలేకపోతున్నాం కదా. మనం చాలాసార్లు దుర్బోధనలు జయించలేకపోతున్నాము. సేవకులమైన మనం ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మీరు కూడా విశ్వాసులు, మనం దుర్బోధనలు జయించలేకపోతున్నాం. లోకములో దుర్బోధన కలిగిన సంఘాలు చాలా ఉన్నాయి. దుర్బోధన కలిగిన సంఘాలు చాలా ఉన్నాయి. కొంతమంది యేసు ప్రభును దేవుడు కాదంటారు. యేసు ప్రభును దేవుడు కాదంటారు. యెహోవాయే దేవుడు అంటారు వాళ్ళు. యెహోవాయే వాళ్ళు మనల్ని పిలిచి, రండి మీకు రాని వాళ్ళు ఛార్జీలు ఇస్తాం, బిర్యానీ పెడతాం, మీకు మందిరం కట్టిస్తామని పిలిస్తే మనం బావచ్చా? ఏం సుమన్ బాబు లాజరన్నా పాలకు వాడికి పాలకు దుర్బోధన దగ్గర క్రమం లేనప్పుడే పోయేది. మనం క్రమాలు లేనప్పుడే మనం పోతాం. ఇట్లాంటి అన్ని ఎవరైనా పెద్ద కోస్తలు వచ్చి మేము మందిరాలు కట్టిస్తాం, నెలకు 5,000 ఇస్తామంటే వాళ్ళు కూడదు, వాళ్ళతో కూడా పోయి మనం డబ్బులు అనొచ్చా? క్రమాల్లోనే ఈ పని చేసేది. క్రమాలు లేని వాళ్ళే. మనం నమ్మిన సత్యం కోసం క్రమంగా జీవించాలి. తిండి లేకపోయినా పర్వాలేదు. ఇందాక ఏసేపు అన్నాడు కదా, ఏం నువ్వు ఆడికి రావంటారు, నేను ఆడికి రానంటాను. అట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఎవరి కాడికి పడితే వాళ్ళ కాడికి పోగొట్టున్నారు, ఎవరు పిలిస్తే వాళ్ళ కాడికి పోగొడుతుంది. కాబట్టి మనలో తీర్చడం అంటే అబ్రహాం కుటుంబంలో ఏముంది? క్రమం
క్రమం ఉంది. క్రమంగా ప్రార్థన చేసే వాళ్ళే సాతాను చేయిస్తారు, క్రమంగా వాక్యాన్ని చదివే వాళ్ళే సాతాను చేయిస్తారు, క్రమంగా మందిరానికి వచ్చే వాళ్ళే దుర్బోధనలు చేయిస్తారు. క్రమంగా ఉంటారు. అప్పుడే మన భార్యలు ఏమంటారు, మనల్ని యజమానుడా అంటారు. లేదంటే ఈయన భర్తే గాని యజమానుడు అంటారు. యజమానుడు ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. ఎందుకు లోతు ఓడిపోయాడు, ఎందుకు అబ్రహాము గెలిచాడు, ఒక మాట మనం చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఆదికాండము 14వ అధ్యాయము 31వ వచనం. 14వ అధ్యాయము 31 కాదు సుమా, 31 కాదు. ఆదికాండం 14వ అధ్యాయము ఇప్పుడు చదివే కదా నువ్వు, తన ఇంట పుట్టి అలవర్చబడినని 14 చదువు. ఆదికాండం 14 చదువు. అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని తాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఎంతమందిని ఎంట పెట్టుకున్నాడు అబ్రహాము? ఎంతమంది రాజులు తరివాడు? 4 రాజుల్ని తరివాడు. 4 రాజుల్ని. ఒక్కొక్క రాజు దగ్గర ఎంతమంది ఉండొచ్చు సైన్యము? 10,000 మంది అనుకున్నా 40,000 మంది సైన్యం కదా. ఒక్కొక్క రాజు దగ్గర 10,000 మంది సైన్యం ఉన్నా 40,000 మంది సైన్యం 4 రాజుల దగ్గర. ఈ 40,000 మందిని ఎంతమంది తరిమారు? 40,000 మందిని ఎంతమంది ఓడించారు? 318 మంది. 318 మంది 40,000 మందిని ఓడించారు. అబ్రహాము 40,000 మందిని 318 మందిని ఎంట పెట్టుకొని పోయి ఓడించాడు. ఎలా సాధ్యం అది? వాళ్ళేమో 4 రాజులు 40,000 మంది సైన్యం, అబ్రహాం దగ్గర 318 మంది. ఈ 318 మంది 40,000 మందిని ఓడిస్తారా? మరి అబ్రహాం ధైర్యం ఏంటి? అబ్రహాం ధైర్యం ఏమిటి? ఎలా వెళ్ళాడు ముందుకు? ఎలా వెళ్ళాడు? కారణం అబ్రహాములో ఏముంది? విశ్వాసం ఉంది. అబ్రహాములో విశ్వాసం ఉంది. వాళ్ళు 40,000 కాదు 4 లక్షల మంది ఉన్న నేను ఓడిస్తానన్న విశ్వాసం ఉంది అబ్రహాములో. ఏముంది? అందుకే అబ్రహాముని ఏమంటారు తెలుసా? విశ్వాసులకు తండ్రి అంటారు. అబ్రహాముకు విశ్వాసులు తండ్రి అని పేరుంది. నమ్మేస్తాడు అంతే. నీ కుమారుని బలిమన్నాడు. ఏమన్నాడు తెలుసు అబ్రహాము? తన పని వారితో బలి అర్పించి నేను నా కుమారుడు తిరిగి, విశ్వాసం అది. నా కుమారుని చంపిన దేవుడు మళ్ళా బ్రతికించగలడన్నా విశ్వాసం అది. విశ్వాసం. ఆ రోజు నుంచి ప్రారంభమైన యుద్ధము ఈ రోజుకి కూడా చాలా తక్కువ మంది సైన్యము ఇతర దేశాలతో ఏం చేస్తుంది. 1976లో ఒక యుద్ధం వచ్చింది ఇస్రాయేల్ దేశంతో. 12 దేశాలు ఒకటి, ఇజ్రాయెల్ దేశం ఒకటే. 12 దేశాలు ఒక పక్క ఉన్నాయి, ఇజ్రాయెల్ దేశము ఒకటే. ఆ ఇజ్రాయెల్ దేశం కూడా ఎట్లుంటుందో తెలుసా? మధ్యలో ఉంటుంది, చుట్టూ ఉంటాయి ఈ దేశాలు. అదేమో మధ్యలో ఉంటుంది, చుట్టూ ఉంటాయి ఆ దేశాలు. ఏ పక్క నుంచి ఏ బాంబు ఏ తుపాకు వస్తే వీళ్ళందరూ ఏమైపోతారు? చనిపోతారు. అద్భుతం చెప్పనా? ఒక్క దేశము 12 దేశాలు ఓడించింది. 1970లో జరిగింది. అప్పుడు నేను పుట్ల, నేను 70లో పుట్టా. ఒక్క దేశము ఎన్ని దేశాలు ఓడించింది? 12 దేశాలు ఓడించింది. ఎట్లా ఓడించింది అసలు? 318 మంది 40,000 మందిని ఎలా ఓడించారండి? అదే విశ్వాసం. అసలు నువ్వు ఏ యుద్ధమైన రాని ఇస్రాయేల్ దేశానికి అది ఓడిపోవటం అనేది ఉండదు. ఓడిపోవటం అనేది మొన్న ఎవడో చెప్తున్నాడు వార్తల్లో, చెప్తున్నాడు ఇక లాభం లేదండి, ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు ఓడించలేరు అంటున్నాడు ఆయన ఒక అన్యుడు అతను. ఎవరతను? అసలు ఇజ్రాయెల్ దేశాన్ని ఓడించాం మనకంటే లేడు అంటాడు ఈ పూర్తిగా. ఎలా సాధ్యం అది? యుద్ధము నాది అన్నాడు, యుద్ధము యెహోవాది అన్నాడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. కాబట్టి అబ్రహాము విశ్వాసం.
ఎవరు దేవుణ్ణి ఓడించగలరంటే, సాతాను ఓడించగలరంటే విశ్వాసము కలిగిన వారు. ఎవరు ఓడించగలరు? మొదటి ముగిస్తాస్తున్నారు. మొదటి వ్యవహార పత్రికలు ఏమవుతుందంటే, ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసము ద్వారా మనం లోకాన్ని ఏం చేయగలము? జయించగలం. మీకు అలెగ్జాండర్ అని ఒక ఆయన ఉండదు తెలుసా? అలెగ్జాండర్ ద గ్రేట్ అని చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. అతను ఏం చేశాడంటే ప్రపంచం మొత్తాన్ని జయించాడు. మన దేశాన్ని కూడా జయించాడు. అంత కత్తితోనే జయించాడు, విశ్వాసంతో కాదు. ఎందుకు జయించాడు? కత్తి పట్టుకొని జయించాడు, అందరినీ ఓడించాడు. అందుకే అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు ఆయన్ని. గొప్పవాడు, భూమిని అంతా జయించాడు. ఇక ఎక్కడ లేదు ఏమైనా జయిద్దాం అనుకుంటే భూమి ఎక్కడ కనపడలేదంట. ఇంకెక్కడ కనపడద్దేమో భూమి జయించాలని ఎత్తుమితి ఏడ కనపడలా, మొత్తం జయించాడు. ఇక భూమి కనపడలేదని సముద్రం దగ్గరికి పోయి ఏడుస్తూ ఉన్నాడంట. నువ్వు కూడా భూమి అయితే నిన్ను కూడా జయించావన్నని, నువ్వు కూడా భూమి అయితే నిన్ను కూడా జయించావన్నని. ఈ భూలోకాన్ని అంతా జయించిన, కత్తితో జయించిన ఈ అలెగ్జాండరు ఒకసారి అతనికి ఒక దోమ పుట్టింది. ఏం పుట్టింది? దోమ పుట్టింది. జ్వరం వచ్చేసింది, విపరీతమైన జ్వరం, మలేరియా జ్వరం వచ్చేసింది. ప్రపంచంలో నలుమూల డాక్టర్లు వచ్చారు, అతన్ని వైద్యం చేస్తున్నారు. ఆ డాక్టర్లు ఏం చెప్పారు తెలుసా? ఇక నువ్వు బతకవు అని చెప్పారు. ఏం చెప్పారు? ఇక నువ్వు బతకవు. అతని వయసు ఎంత తెలుసు అప్పుడు? 33 సంవత్సరాలే. అతని వయసు 33 సంవత్సరాలే. ఇక నువ్వు బతకవు అన్నారు. అర్థమైపోయింది ఆయనకి, అలెగ్జాండర్కి నేను బతకనని. అప్పుడు తన దగ్గర ఉన్న మంత్రులు పిలిచి ఆయన అన్న మాట ఏదో తెలుసా? నేను ప్రపంచాన్నంతా జయించాను, ఒక చిన్న దోమ నన్ను జయించాడు. ఒక చిన్న దోమ నన్ను జయించింది. ప్రపంచ దేశాలను నేను కత్తితో జయించాను, కానీ ఒక చిన్న దోమ నన్ను జయించింది. అది కుట్టింది నన్ను, జ్వరం వచ్చింది, బాగా తలకెక్కింది. డాక్టర్లు ఇంక బతకనని నేను ప్రపంచాన్ని జయిస్తే ఒక దోమ నన్ను జయించింది. ఆయన పుట్టిన దోమ కూడా ఆడదోమేనంట. ఏ దోమది? మగదోమ కాదు. ఆ జ్వరము ఆడదోమలు పుడితేనే వస్తాయంట. కాబట్టి ఆడదోమలు చెడ్డ కదా, పుట్టిన చూసుకోవాలి. కాబట్టి ఆయన పుట్టిన దోమ కూడా నేను నవ్వుకుడదని చెప్పలేదు, పరిశోధన చేశారు. ఈయన ఏ దోమ గుట్టుంటుందని పరిశోధన చేస్తే ఆడదోమే. ఏ దోమ? కాబట్టి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పుట్టారా మన పని కథం. మలేరియా దోమ వచ్చి ఇక సన్యాసం తీసుకోవాల్సిందే. ఆయన అన్నాడంట, హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాడంట. ఒక ఆయన చూసి, అయ్యా మా ఆవిడ నన్ను అసలు నాకు తట్టుకోలేకపోతున్నాను, ఏదన్నా ఒక మార్గం చెప్పు నాకు, మా ఆవిడ చేతిలో నేను బయట పెట్టేటట్టుకంటే ఆయన అన్నాడంట, నేను తట్టుకోలేక నేడుకు వచ్చి తపస్సు చేసుకుంటాను, నేను తట్టుకోలేక నేడుకు వచ్చి తపస్సు చేసుకున్నాను, నీకేం చెప్పాను ఆయన, నువ్వు కూడా నా పక్కన కూర్చొని. కాబట్టి అబ్రహాం ఎందుకు ఓడించాడు, జయించాడు, లోతు ఎందుకు ఓడిపోయాడు మనం విన్నాం కదా. విన్నావా? దేవుడి మాటలు మాట్లాడుతూ దీవించను గాక. ఇప్పుడు నెల్లూరు చేపల పులుసు.